టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అక్కినేని కుటుంబంపైనే చర్చ సాగుతుంది. అటు రాజకీయ నేతలు, ఇటు సినీ ప్రముఖులు అక్కినేని కుటుంబంపై కామెంట్స్ చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీపై, సమంతపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలంతా కలిసి ఒక్కతాటిపైకి వచ్చి సురేఖ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. గౌరవప్రదమైన స్థానంలో ఉండి అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అంత సులువుగా వదిలిపెట్టనని హీరో నాగార్జున సైతం వార్నింగ్ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నారు. అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నారు. బీజేపీ నేత, మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఆరోగ్యం బాగోలేదు. దీంతో ఆయన వైజాగ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన్ని పరామర్శించేందుకు నాగార్జున వైజాగ్ వెళ్లారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లనున్నారు నాగార్జున. కొండా సురేఖ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్న నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని, తన కుటుంబం ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు కొండా సురేఖ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు నాగార్జున. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాల్ని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ నాగార్జున ట్వీట్ చేశాడు. ప్రస్తుతం కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేయడంపై ఇండస్ట్రీలో చర్చ సాగుతుంది. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దని సినీ ప్రముఖులు సైతం నాగార్జునను కోరుతున్నారు. సినిమా వాళ్ళంటే రాజకీయ నేతలకు చిన్న చూపని, ఇకపై ఇండస్ట్రీలోని సెలబ్రిటీల గురించి మాట్లాడేందుకు ఎవరూ నోరు మెదపకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని నాగ్ను సినీ ప్రముఖులు కోరుతున్నారు. నాగ్ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు. మరి నాగ్ పిటిషన్పై కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి సినీ ఇండస్ట్రీ మొత్తం రాజకీయ నేతలకు బుద్ధి చెప్పాలని చూస్తోంది. ఈ విషయంలో ఎవరు తగ్గుతారో, ఎవరు నెగ్గుతారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.